వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కోర్టుకి డిపెండెంట్ హాజరు కాకపోతే, కోర్టు డిపెండెంట్ లేకుంటే కూడా కేసు విచారించి ప్లేంటిఫ్ ఆధారంగా డిగ్రీ ఇవ్వచ్చు. దీన్నే మనం ఎక్స్ పార్టీ డిగ్రీ అంటారు. ఇది ఒక సాధారణ డిగ్రీ వంటిది. ఎఫెక్ట్ ఇవ్వబడుతుంది అంటే అమలు చేయవచ్చు. కానీ డిపెండెంట్కు ఇది ఇన్ఫీరియారిటీ కాదు. ఆయనకు ఆర్డర్ 9 రూల్ 13 దీన్ని సెట్ అసైడ్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. డిపెండెంట్ ఎలా ఎక్స్ పార్టీ డిగ్రీ రద్దు చేయించుకోవచ్చు అంటే, డిపెండెంట్ కోర్టుకి అప్లై చేయాలి ఎక్స్ పార్టీ డిగ్రీని సెట్ అసైడ్ చేయమని. కానీ కోర్టు గ్రాంట్ చేయడానికి 2 ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. సరైన కారణం ఎందుకు హాజరు కాలేకపోయారో స్పష్టం చేయాలి. నెక్స్ట్ ఉదాహరణకు అనారోగ్యం, ప్రామాణిక ప్రమాదం, తప్పుగా సర్వీస్ అందకపోవడం మొదలైనవి. మరియు మామూలుగా ప్రాంప్ట్నెస్, ఎంత త్వరగా అడ్వైస్ చేయారో కూడా. డెడ్లీ, కొంత వెయిట్ కలిగి ఉంటే దానికి సరైన వివరణ ఇవ్వాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కేసులా కూడా చూద్దాం. భగవతి ప్రసాద్ వర్సెస్ దులర్దేవి. ఈ కేసులో కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డిపెండెంట్ తన నాన్ అపిరెన్స్కు సఫిషియెంట్ కాజ్ నిరూపించాడని కోర్టు భావించింది. అందుకే ఎక్స్ పార్టీ డిగ్రీని సెట్ అసైడ్ చేసింది. అంటే సమస్యలను సహజంగానే కోర్టుకి వివరించగలిగితే కోర్టు రీడైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైలింగ్ చేయడానికి అవసరమైన అంశాలు కూడా చూద్దాం. సెట్ అసైడ్ కొరకు పిటిషన్ మోషన్ ఆర్డర్ 9 రూల్ 13 ఆధారంగా చేయాలి. నిరూపణకు సంబంధించిన సాక్ష్యాలు, వైద్య చీటీలు, ప్రమాణ రసీదు, సర్వీస్ సంబంధించిన డిఫెక్ట్స్ కాపీసు, ఒరిజినల్ కాజెస్ పేపర్లు, బౌన్స్ లేకుండా స్పష్టమైన క్రొనాలజీ అంటే తేదీలతో లీగల్ రిప్రజెంటేషన్ ఉంటే అడ్వకేట్ అఫిడవిట్ వెరిఫికేషన్ కూడా జత చేస్తారు. కోర్టు ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటుందంటే, డిపెండెంట్ ఇచ్చిన కారణం నిజం మరియు నెక్స్ట్ సస్టైనేషన్ అయిందా లేదా అని, వేయబడిన డిలే కారణం సరైనదా కాదా అని, ప్లెయింటిఫ్కు అన్యాయం అయ్యే అవకాశం ఉందా లేదా అని, కేసు మెరిట్స్ కూడా కొంత పరిమాణంలో చూడవచ్చు. నెక్స్ట్ ఏవి చేయకుండా ఉండాలంటే, సర్వీస్ వచ్చిన వెంటనే అపిరెన్స్ ఇవ్వండి, అతి ముఖ్యం. హాజరు కాకపోతే ముందే యాంటిసిపేట్ చేసి ఇన్ టైం అప్లికేషన్ పెట్టండి. మీకు సమాచారం అందితే అడ్వకేట్ను సంప్రదించండి. సర్వీస్లో కానీ నోటీస్లో కానీ లోపాలుంటే రికార్డ్ చేయండి. అది తర్వాత డిఫెన్స్కి ఉపయోగపడుతుంది. రూల్ 6 ప్రకారం డిపెండెంట్ లేకుండా కోర్టు ఇచ్చే డిగ్రీ దీన్ని రద్దు చేయించుకోవడానికి ఆర్డర్ 9 రూల్ 13 ప్రకారం సఫిషియెంట్ కాజ్ నిరూపించాలి. మరొకటి, భగవతి కేసు ఇదే తర్కాన్ని బలపరుస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.